వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ వారం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన బెంగళూరు ఈవెంట్ గురించి ఒక చిన్న అప్డేట్ లాగా, మన బెంగళూరు ఈవెంట్ ఏదైతే 20th ప్లాన్ చేస్తున్నామో రిజిస్ట్రేషన్ లింక్ లైవ్ చేసేసాము. చాలామంది రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసి ఉన్నారు. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ చాలామంది ముందుకొచ్చి కాస్త రేట్ ఎక్కువ పెట్టావు. ఎందుకు పెట్టావంటే నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్, నాట్ టు మేక్ మనీ, బట్ బాగా చేద్దాం, మంచి ఈవెంట్ మంచి స్పేస్లో చేద్దాం, డే లాంగ్ చేద్దాం అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఆ వచ్చే ఏదైతే ప్రొసీడ్స్ ఉన్నాయో కూడా పూర్తిగా వీ విల్ డెఫినెట్లీ బి స్పెండింగ్ ఇట్ ఆల్ ఆన్ ది ఈవెంట్, లేకపోతే ఏదైతే కావాల్సినవి ఉన్నాయో దాంట్లోనే స్పెండ్ చేస్తాం, నాట్ టు మేక్ ఎనీ మనీ అవుట్ ఆఫ్ ఇట్. సో రాడిసనో లేకపోతే పెవిలియనో వీ విల్ డెఫినెట్లీ ఫైనలైజ్. మీరు కానీ ఆ 20th రిజిస్టర్ చేసేసుకోండి, తూచా తప్పకుండా. ద స్లాట్స్ అగైన్ చెప్పినట్టుగా ముందు వారాల్లో కూడా లిమిటెడ్గానే ఉంటాయి. వీ విల్ ట్రై అండ్ లిమిట్ అండ్ క్లోజ్ సూన్ ఆన్ దీస్ రిజిస్ట్రేషన్స్. సో ప్రసాద్ గారు, మనం ఆ బెంగళూరు ఈవెంట్ గురించి కొంచెం వర్క్ కూడా చేస్తూ ఉన్నాం, బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసాం. బుక్లెట్ అని చెప్తా ఉన్నాం, మన లైవ్లో కూడా చెప్పున్నారు. అంటే మేబీ కొంచెం టీజర్ అని చెప్పను కానీ కొంచెం ఏ లిటిల్ బిట్ డీపర్ ఇంటూ డీటెయిల్స్ మనం ఏవైతే కవర్ చేసే ఉద్దేశం ఉందో దాని గురించి 1-2 పాయింట్స్ చెప్తే దెన్ వీ విల్ గెట్ బ్యాక్ ఇన్ టు ది కాన్సెప్ట్ ఫర్ ది వీక్. తప్పకుండా యశ్వంత్. బెంగళూరు ఈవెంట్ అనేది ఒక రకంగా మనం అంటే స్లైట్లీ డీవియేటింగ్ ఫ్రమ్ ద పాత్ అందరికీ ఉపయోగపడేది. అంటే యూజువల్గా మనకు ఎలా ఉంటుందంటే, ఎక్కువ మంది మీటింగ్కి రావాలి అంటే ఒక ఎజెండా లేకుండా, ఏం చెప్తారో తెలియకుండా ఊరికే కలుద్దామని వస్తూ ఉంటారు. క్యాజువల్గా వచ్చేసి విని వెళ్ళిపోవటం చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈసారి మనం ఏం చేద్దాం అనుకున్నామంటే, రిజిస్ట్రేషన్ కూడా ముందు ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే, ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి, లేదా రిజిస్ట్రేషన్ చేయకపోయినా అట్లా ఈ మీటింగ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కనుక మీకు రేస్ అయితే, మీరు ఏం చేయొచ్చు అంటే, ప్లీజ్ సెండ్ అస్ మీటింగ్ డీటెయిల్స్ అని స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్ వాట్సాప్ కానీ, లేకపోతే కనుక మీరు ఈమెయిల్ కానీ పంపించినట్లయితే ఏం చేస్తామంటే, ఒక బుక్లెట్ ప్రింట్ చేసి అది మీకు పంపిస్తాం. మీటింగ్కి రాబోయే ముందు మీరు చూడగలిగే అంశాలు ఏంటో తెలుస్తుంది. మొట్టమొదటి ఒక ఉదాహరణకి బ్రీఫ్ గా చెప్పాలి అంటే, మీరు కేవలం ఆశ కొద్దీ ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేక ఏదైనా వర్క్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారా అనేది మొట్టమొదటి పేజీ ఉంటే, ఆ తర్వాత మీ పోర్ట్ఫోలియోని ఖచ్చితంగా ఎందుకు ఒకసారి సమగ్రంగా చెక్ చేయించుకోవాలో చెప్పడం రెండవ మార్గం. ఆ తర్వాత మూడవ పేజీలో ఏం చేస్తామంటే, మీకు మినిమం స్కోర్ ఎంత ఉండాలో చెప్పి దానిలో ఉండే సాధక బాధకాలు, ఆ స్పాట్ స్కోర్ గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకవేళ కనుక మీరు ఒకప్పుడు తెలిసిన పెద్ద పేర్లు లేదా ఇప్పుడు తెలిసిన పెద్ద పేర్లు ఇటువంటి కంపెనీలని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నట్లయితే మీకు వచ్చే నష్టాలు ఎలా ఉంటాయో సాధారణంగా ఎగ్జాంపుల్స్ తో సహా ప్రూఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక టాపిక్ లాగా చూస్తే, మీరు మంచి స్టాక్స్ ని కొనుక్కున్నా కూడా కాలక్రమంలో బ్యాడ్ అయిపోతే దాన్ని ఏం చేయాలి, మీరు ఎందుకు అమ్మాలో కూడా చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎందుకు ప్రైసెస్ అన్ని కూడా ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ ప్రకారమే పెరుగుతూ ఉంటాయని కూడా ఎగ్జాంపుల్స్ సాక్ష్యాలతో సహా ఇవ్వడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే, రూల్స్ ఫాలో అయితే రిటర్న్స్ అనేది ఆటోమేటిక్ గా వస్తున్నాయని ఎగ్జాంపుల్స్ తో సహా చూపించడం సాధ్యపడుతుంది. ఆ తర్వాత ఇంకా ఒకవేళ కనుక ఇన్ని బాగున్నా కూడా ఫలానా వ్యక్తిని లేదా ఫలానా ప్రాసెస్ ని నమ్మితే నాకు ఎంత రిస్క్ పెరుగుతుంది అనేది ఊరికే నోటుకు వచ్చినట్టుగా ఇంకలో ఏదో ఒక ఫీలింగ్ తెచ్చుకోవడం కాదు, ఒక నెంబర్ కావాలి. దాన్ని షార్ప్ రేషియో అంటారు. ఆ షార్ప్ రేషియో ప్రకారం ఎలా ఉండాలంటే, మీరు ఎంత రిస్క్ తీసుకుంటే మీకు ఎంత లాభం వచ్చే అవకాశం పెరగాలి. అప్పుడు రిస్క్ రిటర్న్ చూస్తే ఎంత రిస్క్ కి ఎంత లాభం వస్తుంది, కాబట్టి ఇది మంచి పద్ధతి అనిపించాలి. అలా దాన్ని మెషర్ చేయటం ఎలాగో ఎగ్జాంపుల్స్ నెంబర్లకు మీకు వీలుగా అనమాట. అంటే 3 సంవత్సరాలు ఉంటే ఎంత రిస్క్ ఉంటుంది, 5 సంవత్సరాలు ఉంటే ఎంత రిస్క్ ఉంటుంది, అలా అన్ని తెలుసుకునేటువంటి అవకాశం కూడా మీకు కల్పించబడుతుంది. ఆ తర్వాత ఇన్వెస్టర్లో రకరకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది చిన్న ఇన్వెస్టర్లు, కొంతమంది మధ్యతరగతి ఇన్వెస్టర్లు, కొంతమంది హెచ్ఎన్ఐస్ ఉంటారు, కొంతమంది అల్ట్రా హెచ్ఎన్ఐస్ ఉంటారు, ఎంతో మంది ఫ్యామిలీ ఆఫీసెస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు మనం చేస్తుంది రిటైల్ ఇన్వెస్టర్స్ కి చేసినట్లుగా పెద్ద ఇన్వెస్టర్లకి, అంటే ఎవరైతే రిటైరీస్ ఉంటారో వాళ్ళు కానీ, లేదా పెద్ద పెద్ద లార్జ్ ఇన్వెస్టర్లు కానీ, ఫ్యామిలీ ఆఫీసెస్ కానీ ఉంటే వాళ్ళు వాళ్ళ డబ్బుల్ని బ్యాంక్ డిపాజిట్ లో దాచుకునే బదులు ఒక రకంగా కొంత ఈక్విటీని, కొంత ఫిక్స్డ్ ఇన్కమ్ కాన్సెప్ట్ ని మిక్స్ చేసి ఒక కొత్త ప్రోడక్ట్ కూడా వాళ్ళ కోసం తయారు చేయడం జరిగింది. అంటే వివేకం హైబ్రిడ్ అని. ఆ ప్రోడక్ట్ గురించి కూడా సమగ్రంగా చర్చను చేపట్టి దాని గురించి వివరాలన్నీ కూడా అందించబోతున్నాం. ఆ తర్వాత ముగించబోయే ముందు ఒకసారి స్మార్ట్ వెస్ట్ అని మేము ఎంతో కష్టపడి తయారు చేసినటువంటి ఒక ఇంటర్ఫేస్, అంటే ఒక రకంగా గేమ్ లాగా ఉంటుంది, కానీ గేమ్ కాదు, మనీ ఎవరు పే చేయక్కర్లేదు. కానీ అందులో ఏ రోజైనా మీరు స్టార్ట్ చేస్తే
ప్రాసెస్ ని ఫాలో అవుతూ వచ్చినట్లయితే ఏ రోజుకి ఎంతెంత రిటర్న్ వచ్చిందో, అందులో ఎన్ని రకాల కొనటం అమ్మటం ఎందుకు జరిగిందో, ఏ రూల్స్ ప్రకారం జరిగిందో కూడా అన్ని కూడా డయాగ్రమాటికల్ గా కాకుండా పిక్చరస్ అంటే ఒక గేమ్ లాగా మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయబోతున్నాం. అది గనక చూస్తే మీకు అమాంతం మీ మీద విపరీతమైన నమ్మకం ఏర్పడుతుంది. అంటే ప్రాసెస్ ప్రకారం చేస్తే ఏ రోజు స్టార్ట్ చేసినా ఎక్కువ సార్లు బాగానే ఉంటుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ నమ్మొచ్చు అనే అవకాశం పెరుగుతుంది. ఇవన్నీ కూడా పొందుపరిచి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎంతో శక్తియుక్తులు వచ్చినట్లుగా, అంటే ఒక రకంగా హనుమంతుడికి తన శక్తి తెలిసినట్లుగా మీకు కూడా మీ శక్తి ఏంటో తెలియచేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అందువల్ల వీలైనంత వరకు అందరం కలుద్దాం, కలిసి మన అభిప్రాయాలను పంచుకుందాం. దాని తర్వాత మెరుగైన ఇన్వెస్టర్లుగా మారితే జీవితాంతం హ్యాపీగాను పీస్ఫుల్ గా కూడా ఉండటానికి అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. రైట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అగైన్ ఆ బెంగళూరు ఈవెంట్ రిజిస్ట్రేషన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్, నేను ఎప్పుడైనా సరే మీరు కనుక మనని సంప్రదించినట్లయితే ఆ లింక్ కూడా అందజేయబడుతుంది. మీరు కూడా తేలిగ్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో వారం వచ్చేసరికి నిఫ్టీ ఆల్ టైమ్ హై అని చెప్తా ఉన్నాం. ఆ రేంజ్ కూడా రీచ్ అయిపోయి ఉంది. అది ఇంకా బ్రేక్అవుట్ అయిపోయి ఇంకా ఎక్కడికి వెళ్తుందో అనే దాని గురించి చాలా చాలా అంశాలు అందరూ చర్చిస్తూ ఉన్నారు. అండ్ మనం కూడా మేబీ దాన్ని స్పెసిఫిక్గా తీసుకునే బదులుగా ఇవాల్టి రోజు ఎండ్ ఆఫ్ ది క్వార్టర్, అంటే ఆల్మోస్ట్ క్వార్టర్ అయిపోయి నవంబర్ చివరికి వచ్చేసాం. అంటే ఇంకా 1 మంత్ ఆగితే ఇంకా డిసెంబర్ రిజల్ట్స్ కూడా ఇంకా రావడం మొదలు పెట్టేస్తాయి. సో రిజల్ట్స్ ఇంకా రావడం అంత స్పీడ్లో రావట్లేదు. సో ఎట్ దిస్ జంక్చర్ ఇండిపెండెంట్ స్టాక్స్ బదులుగా ఇండస్ట్రీస్ని ఫోకస్గా తీసుకుని మేజర్గా నిఫ్టీలో మేజర్ కాంపనెంట్ ప్లే చేసే కైండ్ ఆఫ్ సెక్టర్స్ ఏమా అని చూస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్, అది కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మన సాఫ్ట్వేర్ జైంట్స్, అండ్ మేబీ కాస్త స్మాలర్ పోర్షన్ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మేబీ అటువంటి సెక్టర్స్లో ఎలా ఉన్నాయి ప్రాస్పెక్ట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాటిల్లో ఏ ఉన్నాయి కైండ్ ఆఫ్ మెరుగైన ఆపర్చునిటీస్ అనే దాని గురించి చర్చిద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్యాంక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం ఓవరాల్ గ్లోబల్ క్లైమేట్లో హౌ ఆర్ బ్యాంక్స్ పాయిస్డ్, ఫెడ్లో కూడా ఇంకో రేట్ కట్ వస్తుందనే ఉద్దేశంతో యుఎస్ మార్కెట్స్ ఎలా మూవ్ అవుతున్నాయో చూస్తూ ఉన్నాం. మన లోకల్ లెవెల్లో మన గవర్నమెంట్ పాలసీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో హౌ షుడ్ బ్యాంక్స్ డూ వెన్ థింగ్స్ స్టెబిలైజ్ అనే దాని గురించి ఫస్ట్, అండ్ దెన్ ఎనీ స్టాక్స్ ఆర్ ఎనీ కంపెనీస్ దట్ ఆర్ షోయింగ్ గుడ్ లెవెల్స్ ఆఫ్ ప్రోగ్రెస్ గురించి ప్రసాద్ గారిని కాస్త చర్చించమని నేను అడుగుతున్నాను. తప్పకుండా యశ్వంత్, ఇప్పుడు రిజల్ట్స్ అనేవి దాదాపుగా నవంబర్ అయిపోయింది కాబట్టి కొత్తగా రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉండదు. అందువల్ల కంపెనీ గురించి మాట్లాడటానికి నిన్న కాక మొన్న వచ్చిన రిజల్ట్స్ గురించి మళ్ళీ ఇవాళ మాట్లాడటం కూడా అనవసరం. బికాజ్ మళ్ళీ 3 months దాకా బహుశా ఇన్ఫర్మేషన్ ఉండదు. అందుకని మనం ఏం చేద్దామంటే, ప్రజలందరికీ ఇంట్రెస్ట్ ఉండేది ఏంటంటే, తమకు చాలా కంపెనీలు ఉంటాయి, అన్ని కంపెనీలు అడగాలన్నా చర్చించాలన్నా వీలు కాదు కదా అనుకుంటారు. అందువల్ల ఒక ఇండస్ట్రీ కనుక తీసుకుంటే ఆ ఇండస్ట్రీలో ఉన్న అనేక వేల లక్షల మంది ఇన్వెస్టర్లందరికీ కూడా మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం. అంటే అందులో కనుక ఎందులో ఇంకా పొటెన్షియల్ ఉందో, కొనవచ్చో లేదో చెప్పడం, అలాగే ఏదైనా ఓవర్ ప్రైస్ అయితే కూడా సూచించడానికి కనుక ప్రయత్నం చేస్తే ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మనం ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. బ్యాంకింగ్ సెక్టర్ అనేది మనం ఎప్పటి నుంచో అనుకుంటూ వస్తున్నాం. ఇంట్రెస్ట్ రేటు తగ్గే సైకిల్లో బ్యాంకింగ్ సెక్టర్ బాగుపడుతుందని ఒకటి. క్యాపెక్స్ సైకిల్ కనుక రివైవ్ అయిపోయినట్లయితే లాభపడే ఇండస్ట్రీల గురించి కూడా మనం గత వారం చర్చించినప్పుడు అందులో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఉంటాయని చెప్పుకోవడం కూడా జరిగింది. అందువల్ల బ్యాంకింగ్ ఇండస్ట్రీ బాగుంటుంది. కానీ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనేది ఎందుకు బాగుంటుంది, ఎందుకు బాగుండాలి అంటే, ఇండెక్స్ లో కనుక చూసినట్లయితే సాఫ్ట్వేర్ అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కనుక చూసినట్లయితే ఇవి రెండు కలిపి దాదాపుగా 50 to 60% వెయిట్ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకో 15% ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, మేజర్ ఇండస్ట్రీస్ కాబట్టి ఈ రోజు ఏం చేద్దామంటే అన్ని ఇండస్ట్రీలు కవర్ చేయలేం కాబట్టి సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకపోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో బాగా ముడిపడి ఉన్నటువంటి సిమెంట్ ఇండస్ట్రీ షేర్ల వరకు ఈ వారం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడినట్లుగా దాదాపు 36 కంపెనీలు ఉన్నాయి. 36 కంపెనీలు బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుంచి మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీలు ఉంటే, అందులో మొత్తం కలిపి ఎంత పెరగడానికి ఛాన్స్ ఉందో చూసే ముందు రిజల్ట్స్ వచ్చే నాటికి ఎంత ఉండింది, అక్కడి నుంచి ఆశలు బిల్డ్ అవుతూ పెరిగిందా లేదా అని చూస్తే మీరు స్క్రీన్ మీద కనపడినట్లుగా మీకు 10.17% ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి బ్యాంక్ స్టాక్స్ అనేవి పెరిగిపోయాయంటే బ్రహ్మాండంగా పెరిగిపోయాను కదా, కానీ పెరిగాయి. అందువల్ల మీకు ఏం గమనించాలి, ఈ ఇండస్ట్రీలో ఈ 36 కంపెనీలు కలిపి పెరగడానికి ఛాన్స్ ఉంటుందని చూస్తే ఇప్పుడు 16% మాత్రమే ఛాన్స్ ఉంది. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఈ ఇండస్ట్రీలో కనుక మీరు షేర్స్ ఉంటే ఎంపిక చేసుకున్న షేర్లో ఉండాలి. కొన్ని షేర్లు బహుశా అమ్ముకోవాల్సి కూడా రావచ్చు. కాబట్టి మనం ఏం చేద్దామంటే దాని గురించి ఇంకా ఎక్కువ డిస్కస్ చేయవలసిన అవసరం లేకుండా బ్యాంకింగ్ సెక్టర్ లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ బ్యాంకింగ్ సెక్టర్ లో నేను చూపించింది ఏంటంటే,
మొట్టమొదట కొనుక్కోవడానికి అనువుగా ఉన్న కంపెనీలు ఏమైనా ఉన్నాయా అని చూడడానికి ప్రయత్నం చేశాను. అంటే దాని ప్రకారం మనకేం తెలుస్తుంది, ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో రిజల్ట్స్ బాగుండి ఫెయిర్ వాల్యూతో పోలిస్తే వివేకం ప్రిన్సిపల్ ప్రకారం గ్రోత్ లో ఉంటూ కనీసం 30% ఛాన్స్ ఉన్న కంపెనీలు ఏమిటి, అలాగే ఇంకా 20% కన్నా ఎక్కువనే కూడా చూపిస్తున్నాను. అవి మేము కొనమని చెప్పకపోవచ్చు, కానీ మీ దగ్గర ఉంటే ధైర్యంగా ఉంచుకోవచ్చు అని చెప్పడానికి వీలుగా. ఇక్కడ మీరు స్క్రీన్ మీద డేటా చూసినట్లయితే అన్ని కంపెనీలు కలిపి చూస్తే కూడా 32% ఇస్ ద మాక్సిమం గ్యాప్ కనపడుతుంది ఈ రోజుకి. అంటే అర్థమైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి 32% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే 1.59% టాప్ లైన్ పెరిగితే ప్రాఫిట్ 7% పెరిగింది. అలాగే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ చూస్తే అది దాదాపుగా 32.33% ఉంది. ఐడిబిఐ బ్యాంక్ చూస్తేనేమో 30.88, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చూస్తేనేమో 30.76. అంటే ఇవన్నీ కూడా మీరు చూస్తే ప్రైవేట్ బ్యాంక్ ఒక్కడు కూడా రాలేదు చూడండి టాప్ 4 లో. ఆ తర్వాత వచ్చినటువంటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంకే, తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్ ఫస్ట్ టైం వచ్చింది, తర్వాత ఎస్ బ్యాంక్ వచ్చింది, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, మనం ఎప్పుడు బ్యాంకుల్లో చూసే యాక్సిస్ బ్యాంకు లేదు, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఇందులో లేదు. అంటే మీరు గమనించవలసింది ఏంటంటే ఒక ఇండస్ట్రీ బాగుంది అంటే గుంప కొత్తగా ఆ కంపెనీలో లేదా ఆ సెక్టర్ లో ఉన్న అన్ని కంపెనీలు బాగుంటాయనే భ్రమలోకి వెళ్ళకూడదు. ఏ కంపెనీ అయినా కొనాలో సెలెక్టివ్ గా చూసుకోగలగాలి. అందువల్ల నా అంచనా ప్రకారం ఈ 4 కంపెనీలు గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఏమో ఎప్పుడైనా సరే బయింగ్ ఎలిజిబుల్, మిగతావి కూడా 29, 28, 23% వరకు ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఉంటే కనుక ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకోసారి ఏం చేద్దామంటే దీంతో పాటు ఒకవేళ బ్యాంకింగ్ సెక్టర్ లోనే ఏదైనా మనకి షేర్స్ ఉన్నట్లయితే అందులో అమ్ముకోవాల్సిన అవసరం ఉన్నాయో కూడా చూడటం మనకి ధర్మం. అప్పుడు మనకేం తెలుస్తుందంటే ఓవర్ ప్రైస్ షేర్స్ ఉంటే కనుక మన దగ్గర ఉంచుకోకుండా వదిలివేసే అవకాశం వస్తుంది. అలా చూడటానికి నేను ఏం చేశానంటే ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ లోనే అన్నిటికన్నా స్కోప్ తక్కువనే కూడా తీయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న డేటా మీరు చూస్తే అన్నిటికన్నా అడుగున ఉన్నది ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అది ఆల్రెడీ 20% ఓవర్ ప్రైస్ లో ఉన్నట్టుగా కనబడుతుంది. ఆ తర్వాత కర్ణాటక బ్యాంక్ కూడా 10% వరకు ఓవర్ ప్రైస్ లో ఉంది. ఆర్బిఎల్ బ్యాంక్ కూడా ఫుల్లీ ప్రైస్. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఆల్సో ఇస్ ఓన్లీ 4% అవే. బంధన్ బ్యాంక్ కూడా 5%, ఫెడరల్ బ్యాంక్ కూడా 7%, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 8%, కేథలిక్ సిరియన్ బ్యాంక్ చూస్తే అది కూడా 10% ఇంకా గ్యాప్ ఉంది. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ బ్యాంకుల్లో మనం ఉండటం అనవసరం. ఇంతకుముందు చూసిన బ్యాంకుల్లో కొనుక్కోవటం, ఒకవేళ బ్యాంకింగ్ సెక్టర్ లోనే ఉండాలి అనుకుంటే ఈ కంపెనీలు ఉంటే ఈ కంపెనీ నుంచి డబ్బుని ఆ కంపెనీలో కనుక తీసుకెళ్ళగలిగితే బహుశా మీకు మెరుగైన అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇవాళ రోజుకి బ్యాంకింగ్ గురించిన విశ్లేషణగా చెప్పచ్చు. రైట్ అండి. విత్ ఈ ఇంపెండింగ్ ట్రేడ్ డీల్ కాస్త అంటే క్లోజర్ దగ్గరలో ఉందని, మేబీ మనకి అమెరికాకి కాస్త ఒప్పందం కుదిరేటట్టుగా అట్లీస్ట్ ఇన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ అని చెప్పను, కానీ ఇండికేషన్స్ అని చూస్తే కూడా మేజర్ బెనిఫాక్టర్ ఎవరు అవుతారంటే మన ఐటీ కంపెనీస్, స్పెసిఫిక్లీ మన బిగ్ సాఫ్ట్వేర్ జైంట్స్. అంటే ఆ సర్వీసెస్లో ఏదైనా ట్యాక్స్ వస్తుందేమో అని ఇన్ని రోజులుగా అదే రేంజ్ ఆఫ్ మొమెంటం ఎంత అటు ఇటు రాకుండా అదే లెవెల్లో ఉంటున్న స్టాక్స్కి ఇప్పుడు బూస్ట్ వచ్చే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ థాట్. సో మన మేజర్ కాన్స్టిట్యూయెంట్స్ ఇన్సైడ్ ఇండెక్స్ కూడా ఐటీ కంపెనీసే ఉంటాయి. సో వాటిలో ఏమైనా ప్రాస్పెక్ట్స్ ఉన్నాయని చెప్తారా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే యశ్వంత్, ఇది ఒక రకంగా బ్రహ్మాండమైన హెడ్ విండ్స్, పాజిబుల్ టెయిల్ విండ్స్. అంటే బహుశా కొద్దిగా అనుకూలంగా వచ్చే వాతావరణం కనపడుతుంది. అట్ ద సేమ్ టైం ప్రస్తుతానికి మాత్రం కొద్దిగా కష్టంగానే ఉంది గమ్యం. అందువల్ల ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా సెలెక్టివ్ కంపెనీస్ వైపే దృష్టి పెట్టాలి. ఏ కంపెనీ అయితే ప్రాస్పెక్ట్స్ కి ఏమాత్రం డోకా లేకుండా బాగుందో, ఏదైతే రేట్లు ఇంకా పెరగలేదో, లేదా అటువంటి కంపెనీల్లో గ్యాప్ ఎక్కువ కనపడుతుందో వాటినే కొనుక్కునే ప్రయత్నం చేయాలి. అందువల్ల ఆ కంపెనీలు కనుక చూడాలంటే నేను ఏం చేశానంటే ఇందులో కూడా మాక్సిమం బాగున్న కంపెనీలన్నీ కూడా 30% కన్నా గ్యాప్ ఎక్కువ ఉన్నాయని కూడా గ్యాప్ కాలంలో గ్రీన్ కలర్ మార్క్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి మా అంచనా ప్రకారం ఈ రోజు అనువుగా ఉన్నాయని. అందులో చిన్న కంపెనీలు, పెద్ద కంపెనీలు అన్ని చూపించడం జరిగింది. హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ మొట్టమొదటి వచ్చింది, 50% వరకు పెట్టడానికి ఛాన్స్ ఉన్నట్టుగా కనపడుతుంది. తర్వాత ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది, తాన్లా ప్లాట్ఫామ్స్ ఉంది, జెన్సార్ టెక్నాలజీస్, సిఈ ఇన్ఫోసిస్టమ్స్, పిబి ఫిన్టెక్, కోఫోర్జ్, సైంట్ ఇన్ఫోసిస్, ఇక్కడ వరకు మాత్రం అన్ని 30% కన్నా ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత విప్రో, క్విక్ హిల్ టెక్నాలజీస్, టాటా కన్సల్టెన్సీ, టెక్ మహీంద్రా, ఇక్కడ వరకు 25% ఇంకా గ్యాప్ ఉన్నాయి. ఆ తర్వాత ఉన్నటువంటి లాయిడ్స్ ఇంజనీరింగ్ కానివ్వండి, కెల్ట్రాన్ టెక్ సొల్యూషన్స్, ఎల్టీఐ మైంట్రీ, ఇంటలెక్ట్ డిజైన్, ఇవన్నీ కూడా 20% దగ్గరలో ఉన్నాయి. అంటే మనకు గమనించాల్సింది ఏంటి, ఈ లిస్ట్ లో ఉన్న కంపెనీల్లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఉంటే ఏమాత్రం డోకా లేదు. ఒకవేళ వీటిల్లో కాకుండా వేరొక కంపెనీల్లో ఉంటే నేను ఏమన్నా జాగ్రత్త పడాలా, భయపడాలా అంటే అన్ని కంపెనీల గురించి భయపడక్కర్లేదు, కానీ కొన్ని కంపెనీలు ఓవర్ ప్రైస్ కనుక అయినట్లయితే జాగ్రత్త పడటం మంచి పద్ధతి.
ఆ ఓవర్ ప్రైస్ షేర్లు కూడా చెప్తే బాగుంటుంది అని అడుగుతారు. కాబట్టి అన్నీ చెప్పలేకపోయినా కనీసం టాప్ 10-12 కనుక చూస్తే మీరు అందులో కనుక ఇన్వెస్ట్మెంట్ ఉంటే అందులో నుంచి తీసి వేరే వాటిలో పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. అందులో చూస్తే E2E నెట్వర్క్స్ ఒకటి, రేట్ గెయిన్ టెక్నాలజీస్ కేవలం 2% గ్యాప్ లో ఉంది ఫేర్ ప్రైస్ కి. బిర్లా సాఫ్ట్ ఉంది, అది కూడా దగ్గరలో ఉంది. 63 మోస్ట్ టెక్నాలజీస్, తర్వాత ఇండియా మార్ట్ ఇంటర్నేషనల్ మనకు ఎలాగో తెలిసిందే, నజారా టెక్నాలజీస్, సాక్ సాఫ్ట్, తర్వాత న్యూజెన్ సాఫ్ట్వేర్, బ్రైట్ కామ్ గ్రూప్ ఎట్లాగో అనవసరం చెత్త కంపెనీ అయిపోయింది. నెక్స్ట్ ఈ ముద్ర, ఈ కంపెనీలన్నీ కూడా చూస్తే దాదాపుగా ఫెయిర్ ప్రైస్ కి దగ్గరలో ఉన్నాయి. కాబట్టి అవి వీటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం అనవసరం. మీరు రేపు అవకాశం వచ్చి మన ఇద్దరం కలిపే అవకాశం వస్తే ఈ కంపెనీల గురించి దయచేసి టైం స్పెండ్ చేసుకోకండి, వేస్ట్ చేసుకోకండి. ఈ కంపెనీలో ఉండండి అని చెప్పడం మనకి భావ్యం కాదు, ఎవరు ఉండటం కూడా మీకే భావ్యం కాదు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. రైట్ అండి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో చూద్దాం. అగైన్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడేటప్పుడు యూజువల్గా కొన్ని సబ్ కేటగిరీస్ని కంబైన్ చేసి మన డిస్కషన్ పర్పస్కి దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ ఆ క్యాపెక్స్ సైకిల్ కూడా మనం చూస్తున్నాం. ఇంకా డెఫిసిట్ ఎంత ఉంది, గవర్నమెంట్ కూడా ఇంకెంత ఖర్చు పెట్టాల్సి, అట్లీస్ట్ ఖర్చు పెట్టే ఉద్దేశం ఉందో కూడా మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం న్యూస్లో కూడా చూస్తే. మనం పోయినసారి మేబీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అండ్ ఇంకా స్టీల్ వీటి గురించి ముందు వారాల్లో కూడా మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఈ వారం దానిలో ఒక సబ్ కేటగిరీలా సిమెంట్, విచ్ ఇస్ డైరెక్ట్లీ అండ్ వెరీ డైరెక్ట్లీ లింక్డ్ అగైన్ టు క్యాపెక్స్ ఇంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే రోడ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బిల్డింగ్ యాక్టివిటీ మొదలు పెడితే సిమెంట్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి హౌ ఆర్ దేర్ ఎనీ సిమెంట్ ప్రాస్పెక్ట్ స్టాక్స్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి భూమి రావడం ఖాయం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కావాల్సినంత అమౌంట్ ఇస్తానని నితిన్ గడ్కరీ గారు చెప్పటం, ఫైనాన్స్ మినిస్టర్ కూడా డబ్బుకి లోటు లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద వాళ్ళు చెప్తూ ఉండటం, క్యాపెక్స్ సైకిల్ రివైవ్ అయిపోయింది ప్రైవేట్ సెక్టర్ లోనే మనకి ఎన్నో సంకేతాలు రావటం, ఇవన్నీ కూడా చాలా హెల్దీ ట్రెండ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో మంచి పరిణామాలు ఉంటాయి అని చెప్పడానికి. ఈ సమయంలో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్లు, తర్వాత రోడ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అన్ని మాట్లాడే బదులుగా సిమెంట్ ప్రతి ఒక్కరికి కావాల్సిన రా మెటీరియల్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్న వాళ్ళకి ఆ సిమెంట్ ఇండస్ట్రీకి గడిచిన 6 months గా మనం చెప్తూ వస్తున్నాం. సిమెంట్ ఇండస్ట్రీ రివైవ్ అయ్యేట్లుగా కనపడుతుంది, ఎర్లీ సిగ్నల్స్ కనపడుతున్నాయి. ఎప్పుడైతే రైనీ సీజన్ అయిపోతుందో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పుంజుకుంటుంది, ఎప్పుడైతే ఈ బెనిఫిట్స్ అన్ని కూడా జిఎస్టీలో వచ్చిన కన్సెషన్ అన్ని కూడా ట్రికిల్ డౌన్ లో పబ్లిక్ చేతుల్లోకి చేరతాయో ఇల్లు కొనుక్కోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా పెట్టడం జరుగుతుందని చెప్పుకుంటూ వచ్చాం. వాటన్నిటినీ సమర్థన చేస్తూ మనం ఈ రోజు ఏం చేద్దామంటే సిమెంట్ ఇండస్ట్రీలో ఏమన్నా కంపెనీలు ఇంకా కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయా, అంటే ఎప్పటికీ నేను ఆల్రెడీ మిస్ అయిపోయాను అనే భావనలో ఉంటే ఇప్పుడైనా కొనుక్కోవడానికి ఏమన్నా కంపెనీలు ఉన్నాయా అని అడిగితే వారందరికీ కూడా ఒక ఆన్సర్ ఇవ్వాలని ఉద్దేశంతో సిమెంట్ ఇండస్ట్రీ ప్రజెంట్ చేస్తాను. ఇక్కడ చూస్తే దాదాపుగా 5 కంపెనీలు మన లెక్క ప్రకారం సిమెంట్ ఇండస్ట్రీలోంచి వస్తూ లాభాలు పెంచుకుంటూ ఆపరేషన్స్ బాగుండి కనీసం 30% ఎక్కడి నుంచి కూడా పెరగడానికి ఛాన్స్ ఉన్న కంపెనీలు 5 కనపడినాయి. వెంటనే మీకు వచ్చే డౌట్ ఏంటి, 5 ఏమిటి అని స్క్రీన్ చూడండి, మీకే అర్థమవుతుంది. మొట్టమొదటి రామ్కో సిమెంట్ చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ 1000 రూపాయలు ఉంటే అది 1500 రూపాయలు అవడానికి ఛాన్స్ ఉంది, అంటే 50% పెరిగే ఛాన్స్ కనపడుతుంది. నెక్స్ట్ దాల్మియా భారత్ చూస్తే 2000 నుంచి 3000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, అంటే అది కూడా దాదాపుగా 48.59%. ఆ తర్వాత రెయిన్ ఇండస్ట్రీస్, తెలుగు వారికి చెందిన రెయిన్ ఇండస్ట్రీస్ చూస్తే 47.875%, దిగ్విజయ్ సిమెంట్ చూస్తేనేమో 46.89%. అయితే దిగ్విజయ్ సిమెంట్ చిన్న మార్కెట్ క్యాప్ గుర్తుంచుకోండి. ఆ తర్వాత జేకే సిమెంట్ పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, అందులో 38%. ఇక్కడ వరకు 5 కంపెనీలు, అంటే రామ్కో సిమెంట్, దాల్మియా భారత్, రెయిన్ ఇండస్ట్రీస్, దిగ్విజయ్ సిమెంట్ అండ్ జేకే సిమెంట్స్ అన్ని కూడా బాగా అట్రాక్టివ్ గా ఉన్నటువంటి సిమెంట్ కంపెనీలు. ఇక ఆ తర్వాత ఉన్నటువంటి స్టార్ సిమెంట్, ఇండియన్ హ్యూమ్ పైపు, తర్వాత మంగళం సిమెంట్ కూడా చూస్తే 23% వరకు ఉన్న, అది మన అనాలిసిస్ ప్రకారం మనం చేసేటువంటి సిస్టమ్ ప్రకారం ఏం చేస్తాం, ఇప్పుడు 30% కన్నా ఉంటే కొనవని చెప్పాం కాబట్టి వాటిని బయట పెట్టడం జరిగింది అనమాట. సో దీంతో సిమెంట్ ఇండస్ట్రీలో కొనుక్కునే చూసాం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాయి చూసాం, అలాగే మనం చూసినటువంటి ఇంకొక ఇండస్ట్రీ బ్యాంకింగ్. ఇలా నెక్స్ట్ వీక్ లో కూడా, అంటే రిజల్ట్స్ వచ్చే అవకాశం లేని సమయంలో ఇండస్ట్రీ వైపు, రిజల్ట్స్ వచ్చే సమయంలోనేమో స్టాక్స్ వైపు దృష్టి పెడితే ఇన్వెస్టర్లకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ టైమ్లీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మా భావన అనమాట. దాంతో ఈ రివ్యూ గురించి, స్టాక్స్ వైజ్ రివ్యూ గురించి ఈ వారంలో మాత్రం అక్కడికి చర్చలు ముగించి మిగిలిన విషయాల వైపు దృష్టి పెడదాం. రైట్ అండి. విత్ దాట్ అట్లీస్ట్ స్టాక్ అండ్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ లెవెల్ పర్స్పెక్టివ్ గురించి కంక్లూడ్ చేద్దాం. బట్ మనం అంటే చాలా మంది వ్యూవర్స్ కూడా అండ్ మనం ఇన్వెస్టర్స్ కూడా మనకు ఆ రిక్వెస్ట్, ఆ రిపోర్టు ఏదైతే మనం చెప్తా ఉన్నామో స్వాట్ రిపోర్ట్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ కూడా చాలా మంది ఆల్రెడీ
కైండ్ ఆఫ్ వారి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు, రిపోర్ట్ కూడా తీసుకున్నారు. ఆ రిపోర్ట్ తీసుకుని కూడా కైండ్ ఆఫ్ మెరుగైన ఇన్వెస్టర్స్ లాగా వాళ్ళు ఎంపవర్ చేసుకోగలిగారు. సో మేబీ కొంచెం దాని గురించి టీజర్ అని చెప్పను, కానీ దానిలో ఉండే కైండ్ ఆఫ్ కన్సర్న్స్ ఏవైతే ఉండినాయో 1-2 మీరు కూడా హైలైట్ చేశారు. సో ఆ స్వాట్ రిపోర్ట్ని ఎంత బెస్ట్గా నేను యాజ్ ఎ ఇన్వెస్టర్ యూస్ చేసుకోగలుగుతానో గురించి 1 or 2 లైన్స్ చెప్పేస్తే మనం విత్ దట్ విల్ కంక్లూడ్ ఫర్ దిస్ వీక్ అండ్ గో ఆన్ టు నెక్స్ట్ వీక్. ఇది యాక్చువల్గా యశ్వంత్, ఇన్వెస్టర్ని మన శక్తి వరకు ఎనేబుల్ చేయగలిగిన మాక్సిమం ఎఫర్ట్ పెట్టగలిగింది అంటే స్పాట్ స్కోర్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ వాళ్ళు కొందాం అనుకునే దాని గురించి అడిగితే వాళ్ళకి ఉపయోగం ఉండకపోవచ్చు. కొనుక్కుని ఇరుక్కుపోయిన కంపెనీ గురించి అడిగితే వాళ్ళకున్న 50 కంపెనీలో ఒక కంపెనీ గురించే సమాచారం రావచ్చు. అలా కాకుండా ఉన్న పోర్ట్ఫోలియో మొత్తం అథెంటిక్ పోర్ట్ఫోలియో, అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా పేపర్లో పేర్లు రాస్తే పోర్ట్ఫోలియో కింద లెక్క వేయబడదు. మీ హోల్డింగ్స్ లో ఉన్న షేర్స్ తాలూకు పోర్ట్ఫోలియో కనుక అథెంటిక్ గా మాకు పంపిస్తే, అంటే మీ రీక్యాష్ స్టేట్మెంట్లు కానీ ఇంకో రకంగా కానీ మాకు పంపిస్తే అథెంటిక్ అని తెలిస్తే ఆ పోర్ట్ఫోలియో మొత్తాన్ని స్టడీ చేసి స్వాట్ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 93 కన్నా కనుక మీకు స్కోర్ ఎక్కువ ఉంటే మీ పోర్ట్ఫోలియో హెల్దీగా ఉన్నట్టు ఒప్పుకుంటాం. ఒకవేళ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటంటే రాబోయే రోజుల్లో మీ పోర్ట్ఫోలియో ఎప్పుడు స్కోర్ అలాగే మెయింటైన్ చేస్తుంటే రాబోయే రోజుల్లో ఇండెక్స్ కన్నా కూడా మెరుగైన లాభాలు మీకు వచ్చేదానికి అవకాశం బాగా పెరుగుతాయి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మరీ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కన్నా ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఈ రోజు ఇప్పుడు ఏం చేస్తానంటే ముందు 2 కేసులు తీసుకోవడం జరిగింది. ఒక ఇన్వెస్టర్ ఇప్పుడు తనకున్న పోర్ట్ఫోలియో పంపించి మీ ఒపీనియన్ చెప్పండి అన్నారు. ఆయనకి ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబడుతున్నదో మీకు తెలిస్తే మీకు అవసరమో లేదో మీరే నిర్ణయించుకుంటారు. ఇప్పుడు మీరు స్క్రీన్ చూసినట్లయితే మీకు కనపడేది ఏంటంటే ఒక పోర్ట్ఫోలియో ఇచ్చిన ఆయన స్కోర్ చూస్తే ఇప్పుడు 91 ఉంది. అంటే ఆయనకి ఏం చెప్పడం జరిగింది, మీ పోర్ట్ఫోలియో చాలా దగ్గరలో ఉంది, మంచిగా ఉండటానికి సరిపడా 93 కావాలి కానీ 91 వరకు ఉందని చెప్పాం. వెంటనే ఆయన మనసులో వచ్చేది ఏంటంటే నాకు పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి వీక్ కంపెనీలు ఎన్నో కూడా చెప్తే బాగుంటుంది అనుకుంటారు. ఈ రిపోర్ట్ లోనే ఇంకొక పేజీలోకి వెళ్ళిపోతే అక్కడ ఆయన కనపడుతుంది మీకున్న 50 కంపెనీలలో ఇప్పుడు 22 కంపెనీలు మా లెక్క ప్రకారం ఉండకూడనివి, అంటే 22 అమ్ముకోవాలి. కొంత అమౌంట్ వస్తుంది, ఎంతో కొంత రావచ్చు, కొద్ది చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ ఎంతో కొంత రావచ్చు. ఆ వచ్చిన అమౌంట్తో కనుక 5 షేర్లు కొనుక్కున్నట్లయితే ఏ 5 షేర్లు కొనుక్కోవాలి అంటే మన లెక్క ప్రకారం పెర్ఫార్మెన్స్ బాగుండి ప్రైస్ పెరగకుండా ఉన్న కంపెనీలు ఏంటో సూచిస్తాం. అవి కనుక కొనుక్కున్నట్లయితే మీ స్కోరు 91 నుంచి 100కి పెరిగిపోతుంది అని చెప్తుంది. వెంటనే మీకు అందరికీ వచ్చే అనుమానం ఏంటి, నాకున్న కంపెనీల్లో మంచివి కానివి ఏంటి అని అడుగుతారు. ఇలా ఆయనకి ఇచ్చిన రిపోర్ట్ లో నెక్స్ట్ పేజీలో ఏముంటుందంటే కొన్ని కంపెనీలు గ్రీన్ కలర్ లో హోల్డ్ అని, కొన్ని కంపెనీలు బ్లూ కలర్ లో స్విచ్ అని, ఇంకా కొన్ని కంపెనీలు అయితే రెడ్ కలర్ లో సెల్ అని రాయటం జరుగుతుంది. అంటే దీని ప్రకారం మీకు ఏమర్థమైపోతుంది, మీకున్న కంపెనీలో స్విచ్ అన్నా సెల్ అన్నా మా లెక్క ప్రకారం అన్డిజైరబుల్ స్టాక్స్ అని. కాబట్టి అవన్నీ అమ్ముకోమని చెప్పడం ఇండైరెక్ట్ గా మీకే సూచించడం అనమాట. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత మీరు చేయగలిగింది ఏంటంటే ఈ ఉన్న స్టాక్లన్నీ అమ్మితే ఎంత వస్తుందో మీరు కష్టపడి లెక్క వేయవలసిన అవసరం లేకుండా మేమే ఇస్తాం. 2,67,000 వరకు మీకే డబ్బులు వస్తాయి మీరు అమ్ముకుంటే. అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఒక 5 స్టాక్స్ 3 స్టాక్స్ చెప్తాం మేము ఒక క్యాలిక్యులేషన్ బట్టి. దాని ప్రకారం 2,66,000 ఇన్వెస్ట్ చేస్తే మీ స్కోరు పెరుగుతుంది అని. కాకపోతే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు గత అనుభవం ప్రకారం మాకు తెలిసింది ఏంటంటే రిపోర్ట్ తీసుకోవడానికి ఆసక్తి, రిపోర్ట్ చూడడానికి ఆసక్తి, దానిపైన యాక్షన్ చేయడానికి ఆసక్తి ఉండేది కాదు. అందుకే పాయింటెడ్ గా అమ్మవలసిన షేర్లు, కొనవలసిన షేర్లు, క్వాంటిటీలు, రేట్లు కూడా ఇవ్వడంతో ఒకవేళ కనుక మీరు మనసుకు నచ్చితే వెంటనే ఓవర్ నైట్ మీ పోర్ట్ఫోలియో స్కోర్ని 100 తీసుకెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ ఒక రకమైన ఇన్వెస్టర్ లో వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఇదంతా ఇవాళ చేయమని చెప్తున్నారు, నాకు నిజంగా లాభం వస్తుందని డౌట్ వస్తుంది. అలా డౌట్లు మీకు ఎంత వస్తే అంత సరిగ్గా మీరు ఎక్స్ప్రెస్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ని బట్టి మీ యొక్క ధైర్యం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే ఈ క్లయింట్ ఏం చేశారంటే ఆయన పోర్ట్ఫోలియో మాకు పంపించినప్పుడు ఆయనకి రిపోర్ట్ ఇస్తే ఇది చేస్తే నిజంగానే పెరుగుతుందా అన్నారు. అప్పుడు మేము ఏం చేసామంటే మీ పోర్ట్ఫోలియో ఎప్పటి నుంచి హోల్డ్ చేస్తున్నారు అంటే చాలా రోజుల నుంచి హోల్డ్ చేస్తున్నానండి అన్నారు. అన్ని రోజుల నుంచి ఎంతో అడిగే బదులుగా ఫర్ ఎగ్జాంపుల్ January 1, 2025 నుంచి కనుక ఆయన షేర్స్ హోల్డ్ చేస్తుంటే ఇదే పని ఈ రోజు మా దగ్గరికి వచ్చిన మీరు January 1, 2025 కనుక వచ్చుంటే ఏమి రిపోర్ట్ వచ్చి ఉండేదో చూపించడం జరిగింది. అక్కడ చూస్తే ఆయనకున్న పోర్ట్ఫోలియోలో అప్పటికి ప్రకారం చూస్తే అంటే కంపెనీలన్నీ కూడా రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. ఆ రోజుకి ఉన్నటువంటి రిజల్ట్స్ ప్రకారం చూస్తే 60 వచ్చింది స్కోర్ ఆయనకి.
వెంటనే ఇంకోటి ఏం చెప్పాం, మీకున్న 22 షేర్లు, ఇది ఇంకొక పోర్ట్ఫోలియో కాబట్టి ఆయనకున్న 22 షేర్లు 18 పనికిరాని ఉన్నాయి బాబు. అంటే జనవరి 1, 25 మీరు వచ్చుంటే 18 అమ్మేమని చెప్పేవాళ్ళం, అందులో 5 కొనుక్కోమని చెప్పేవాళ్ళం అని ఆ 18 ఏమిటో, అలాగే కొనుక్కోమని చెప్పిన 5 ఏంటో కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నిటికన్నా కస్టమర్ ఏం చేసామంటే, మీకు ఈ మధ్య కాలంలో పోర్ట్ఫోలియో బాగాలేదు కాబట్టి, నష్టాలు వస్తున్నాయి కాబట్టి భయపడి పరిగెత్తుకొచ్చారు. మా దగ్గర కనుక అప్పుడే పరిగెత్తుకొచ్చుంటే మీ నష్టాలన్నీ మాయమైపోయి విపరీతంగా కోట్లు వస్తాయని అబద్ధాలు చెప్పాం. మేము ఏం చేసామంటే, ఇదే పని కనుక మీరు అప్పుడే చేసి ఒకే ఒక్కసారి, యాక్చువల్గా సజెస్టెడ్ కాదు కానీ మీరు మా దగ్గరికి వచ్చి ఒకే ఒక్కసారి మాత్రమే చేసి దాని ప్రకారం మార్పులు చేసి జీవితాంతం కూర్చుంటాను అని అనకూడదు. ఒకవేళ అలా చేసి ఉండుంటే కూడా, అంటే జనవరి 25లో వచ్చిన మీరు అప్పుడు నుంచి చెప్పిన చర్యలు చేసి, అంటే అప్పటి నుంచి ఒకే ఒక్కసారి చర్య మార్పులు చేసి ఇంకేమీ చేయకపోతే మీకు ఇప్పుడు వచ్చిన 3,15,000 లాస్ బదులు 2,70,000 లాస్ వచ్చేది. అంటే ఎంత మిగిలి ఉండేది మీకు లాస్ లో కూడా? 44,000 మిగిలి ఉండేది. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, తెలిసిన పని చేసుకున్న తర్వాత మీకు తెలియాల్సింది ఏంటి, కంపెనీలు రిజల్ట్స్ ఇస్తూ పోతుంటాయి, రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఇలా స్కోర్ కనుక కంటిన్యూస్ గా మీరు మధ్యలో నెలకు ఒకసారి కనుక మార్చుకుంటూ తెలుసుకుంటూ అవసరమైన మార్పులు చేసుకుంటే మీ స్కోర్ ఎప్పుడూ 93 కన్నా ఎక్కువ ఉండేది. కానీ ఈయన అలా చేయకపోవడంతో పాత రోజుల్లో చూస్తేనేమో 60 ఉంది, ఈ మధ్యన ఇవాళ రోజుల స్కోర్ చెక్ చేస్తేనేమో కేవలం 78 ఉంది. అంటే ఆయన స్కోరు 90 దగ్గరికి వెళ్ళటం లేదు కాబట్టి 3 లక్షల లాస్ వచ్చింది. పైగా మీ దగ్గరికి వచ్చినా కూడా తక్కువ వచ్చింది అనుకుంటారేమో, మన దగ్గరికి రావడం తక్కువ రావడం అంటే ఒకే ఒక్కసారి చేంజెస్ చేశారు. యాక్చువల్ గా ప్రతిసారి చెక్ చేసుకుంటూ పోతున్నట్లయితే మీ పోర్ట్ఫోలియో దివ్యంగా ఉంటుంది, మీకు మెరుగైన లాభాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి, మనం విత్ దట్ ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అండ్ అగైన్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా మన స్వాట్ రిపోర్ట్లో మీరు కూడా మీ ఫోన్ నెంబర్ కనుక ఇచ్చినట్లయితే మన టీం నుంచి ఎవరైనా ఫోన్ చేసి అగైన్ ప్రోడక్ట్కి సబ్స్క్రైబ్ అవ్వండి అనే బదులుగా ఏం చేస్తారంటే, ఈ స్టాక్స్ ఎందుకు అమ్ముతున్నాం అనే కైండ్ ఆఫ్ రేషనల్ కూడా ఇచ్చే ప్రయత్నం ఉంటుంది. మీకు కూడా ఆ రిపోర్ట్లో ఎందుకు ఏది అమ్ముతున్నాం అండ్ అమ్మిన ప్రొసీడ్స్లో కూడా నెక్స్ట్ నేను కనుక ఒక డిసిప్లిన్, ఒక రూల్ బేస్డ్ ఇన్వెస్టర్గా మారాలి అనుకుంటే ఎటువంటి స్టాక్స్ వైపు నా దృష్టి పెట్టాలనేది కూడా మీకు క్లియర్గా అర్థం చేసే ప్రయత్నం చేస్తారు మన స్టాఫ్ కూడా. సో ప్లీజ్ మేక్ షూర్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఎన్నో రోజులుగా చెప్తున్నాం, వీ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ నాట్ ఫ్రీ ఫర్ ఆల్, ప్రాబబ్లీ బై ఎండ్ ఆఫ్ అంటే నవంబర్ చివరికి అనుకున్నాం, కానీ మేబీ 1-2 వీక్స్ లోపల మనం దాన్ని ప్యూర్గా ఫుల్లీ పెయిడ్ సర్వీస్ లాగే చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మేక్ షూర్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ యాజ్ మచ్ as పాసిబుల్ రైట్ నౌ. విత్ దట్ ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అగైన్ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్. అగైన్ మనం లైవ్ సెషన్ కూడా టైమింగ్స్ మార్చాము. వచ్చే వారం నుంచి ఫ్రైడే 4:30కి వీ విల్ బి టేకింగ్ అప్ ది లైవ్ సెషన్. సో ఆ క్వశ్చన్స్, ఎంతూజియాజం అంతా కూడా ఎదురు చూస్తూ మేము రెడీ. విల్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.